ఆ ఫుడ్ దాంట్లో నోట్లో ఏలు పెట్టుకొని అన్నిట్లో పెట్టడం, అందరు తినే ఫుడ్ కదా అలా పెడతారా? డాక్టర్ కదా, అమ్మాయి తెలియదా? అట్లా పెట్టింది, అది తప్పు. మళ్ళీ ఇంకోటి అలా పెట్టొద్దంటే నీకు లేని మా తినేవాడికి బాధ నీకేం సార్ అంటుంది భరణి గారిని. తినేవాడికి తెలియదు కదా నువ్వు నోట్లో ఏలు పెట్టుకుని దాంట్లో పెట్టిన సంగతి. అంటే నీ ఎంగిలాడు అందరూ పెడతావా? తప్పు కదా అది. ప్రియంత విత్తనవాదం, జుట్టు పడింది అంటది, ఉసుగబడింది అంటది, ఫుడ్ బాగాలేదంటది. బాగపోతే ఎందుకు తిన్నారు? బాగుందని ఎందుకు అన్నారు? అన్నం ఉడకలేదంటది. మరి తినేసారు కదా, ఉడకపోతే తినకుండా ఆడు పెట్టాలి కదా, మరి తినేసి అయిపోయింది కదా. అవి ఏంది అన్నీ అబద్ధాలే. లైవ్లో ఇరిటేషన్ కలిగిస్తారు బాగా వీళ్ళు. ఏమో 5th ప్లేస్లో కొనసాగుతుంది. దొంగతనం చేసింది చేయలేదంటది. అన్ని చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ దొంగతనం చేసింది, నేను దొంగతనమే చేయలేదంటది. 6th ప్లేస్లో మర్యాద మనిషిని అడిగిన ఫుటేజ్ ఇవ్వాలని, స్క్రీన్ స్పేస్ ఇవ్వాలని చాలా ప్రయత్నం చేశాడు, చాలా తంటాలు పడ్డాడు. పాపం భరణి గారిని నామినేట్ చేస్తుంటే ప్రియ ఏదో చప్పట్లు కొడుతున్నాడు, ఏందో కప్పు సాధించినట్టు చప్పట్లు కొడుతున్నాడు పెద్ద పెద్దగా. మరి అదేం చప్పట్లో, అదేం బిహేవియరు, అదే శాడిజమో మనకు తెలియదు. ఆయన మాత్రం ఫుటేజ్ ఇవ్వడం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, ఏడవటం కానీ అవన్నీ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఓటింగే లేదు. 2nd ప్లేస్లో ఉన్నాడు. ఫ్లోరా ఎందుకు ఉంటుందో ఏమో, కంటెంట్ లేదు. ఏదో పోయిసారి అంత కంటెంట్ ఉంది కాబట్టి ఉంచినట్టున్నారు, ఈసారి కంటెంట్ లేదు, ఏమీ లేదు. మరి హిందీ బిగ్ బాస్ తెలియదు, ఇంగ్లీష్ బిగ్ బాస్ తెలియదు, తెలుగు బిగ్ బాస్ తెలియదు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు 3 కలిపి కొట్టేస్తుంది. నెక్స్ట్ డేంజర్ జోన్కి వచ్చేటప్పటికి ప్రియా, మర్యాద మనీష్, ఫ్లోరా ఉన్నారు. ఇలా ముగ్గురు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు.